देवो बाबा అతాయా దేవో బాబా అతిథి దేవో బాబా. ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమ ఒక్క తల్లి ప్రేమే అంటారు. అలాంటి తల్లి ప్రేమని అమూల్యంగా కాపాడుకొస్తున్న ఆ స్త్రీకి మన భారతదేశంలో అగ్రస్థానం ఇచ్చారు. అలాంటి ఓ ఆడపిల్లకి ప్రాబ్లం వస్తే ఒక లవర్ ఎలా రియాక్ట్ అవుతాడో, అదే అమ్మాయి విషయంలో ఒక అన్నయ్య ఆవేదన ఎలా ఉంటుందో అనే కథా అంశంతో రూపొందించిందే మా ఈ రాఖీ. అన్న చెల్లి మధ్య ఉన్న బంధాన్ని జస్ట్ ఓ రిలేషన్ కింద కాకుండా ఓ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యే ప్రతి అన్న చెల్లికి అక్క తమ్ములకి మా ఈ రాఖీ అంకితం. ఇంకా కథలోకి వెళ్తే ప్రతి మనిషి జీవితంలో దీనమ్మ జీవితం అనిపించే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు ఎందుకున్నామా అని కాదు, అసలు ఎందుకు పుట్టామా అనేది వస్తుంది. అలాంటి రోజే నా జీవితంలో కూడా వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఆ రోజుకి ఇంకో స్పెషల్ కూడా ఉందండి, రాఖీ. అదేనండి రక్షాబంధన్. నా దరిద్రాన్ని నాకు పరిచయం చేయడానికి నా గర్ల్ ఫ్రెండ్ వేకప్ కాల్. చూసారా టైంకి ఎలా చేసిందో. వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హలో, ఏరా ఇంకా లెగలేదా? రాఖీ రోజు కూడా ఇంత నిద్ర ఏంటి? నీకైతే కట్టించుకోవడానికి మీ అన్నీ ఉన్నాడు, మీ అన్నీకైతే కట్టాను నువ్వన్నా, నాకెవరున్నా తొక్క. ఈరోజు మన మ్యాటర్ ఇంట్లో చెప్పేస్తాను. అమ్మయ్యా ఇప్పటికి వచ్చిందనమాట ధైర్యం. ధైర్యమా తొక్క, మా అన్నయ్యకి రాఖీ కట్టి గిఫ్ట్ గా నిన్నే అడుగుతాను. ఓ సిరి తెలివి, రాఖీ కట్టి గిఫ్ట్ కింద నేనేం రింగునా వాచ్నా? ఒకటికిరా, సిగ్గేస్తుంది. ఓగిడేనా? సర్లే, ఇందుకే రాఖీ కట్టావా? ఇదిగో ఇప్పుడే కొనేసి ఇంటికి వెళ్తున్నా. ఆహా సరే, ఓకే జాగ్రత్త. హాయ్. ఏ హాయ్. ఎవరైతే? ఓకే ఓకే బాయ్, టేక్ కేర్. ఓయ్, ఇంకో 2 hours లో మన మీటింగ్ స్పాట్ కి రా. గుడ్ న్యూస్ తో నీ ముందునుంటా. సరే. అమ్మా, నువ్వు అప్లై చేసిన జాబ్ ఏమైంది? అంతా ఓకే అమ్మా, నేను 2 లక్షలు డొనేషన్ అడుగుతున్నారు. ఏంట్రా లంచమా? కాదమ్మా, ఏదో కంపెనీ డొనేషన్ అంట. అతను ఏదైతేనేమిలే, ఆవు ఒకటే కదా. సరేలే, ఏం చెయ్యాలనుకుంటున్నావు? అదే చూస్తున్నానమ్మా. నేను డాడీతో మాట్లాడినా? వదిలేమ్మా, నేనే ఏదో చూస్తాను. సర్లే, ఇంటికి రాఖీ ఎలా ఉంది? బానే ఉంది. ఇదిగో ఈరోజు మా మ్యాటర్ ఇంట్లో చెప్తాదంట. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా, బయటకు వెళ్తున్నాను, బాయ్. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏం టైమింగ్ బాస్. మా చెల్లి ఎక్కడరా? ఎప్పుడు సార్ మీరు? మా చెల్లి ఎక్కడుందో చెప్పరా? నాటకాల మా చెల్లి ఎక్కడుందో చెప్పు. అసలు ఏ చెల్లి సార్? చెప్పరా, మా చెల్లి ఎక్కడుందో చెప్పరా. చెప్పరా, రాఖీ ఎక్కడుందో చెప్పరా. రాఖీకి ఏమైంది సార్? రేషాలకు రాఖీని ఏం చేసావు చెప్పు. ముందు రాఖీకి ఏమైందో చెప్పండి సార్.
నిజంగా నీకేం తెలీదా? రాఖీ కిడ్నాప్ అయింది. రాఖీని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? 1 hour బ్యాక్ తనతో మాట్లాడి ఇంట్లో కిడ్నాప్ అయింది సార్. రాఖీ కిడ్నాప్ అయ్యి కూడా ఇంచుమించు గంటే అవుతుంది. అసలు మీ కిడ్నాప్ అయిన ఎందుకు అనుకుంటున్నారు? రాఖీయే కాల్ చేసింది. తన కిడ్నాపర్స్ లో ఎవరిదో ఫోన్ దొరికింది. ఆ ఫోన్ నుంచి నాకు కాల్ చేసింది. ఆ ఫోన్ లో 4 minutes 32 seconds నీతో మాట్లాడినట్టుంది. ఇప్పుడు చెప్పరా నా చెల్లిని ఏం చేసావా? ఫోన్ ఇంటి కాల్ ఏంటి సార్? ఇప్పటివరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. జస్ట్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేశాను. ఇక్కడ మనం డిస్కషన్ చేస్తున్న ప్రతి సెకండ్ అక్కడ తన డేంజర్ పెరుగుతూనే ఉంటుంది సార్. పదండి సార్ వీళ్ళు వెతుకుతాం. ఎక్కడికైనా వెళ్ళి ఎత్తుకుతారా? సార్ తన ఫోన్ కట్ చేసే ముందు గౌతమ్తో మాట్లాడుతున్నాను అన్నది సార్. ఆడిని పట్టుకుంటే ఏదో క్లూ దొరకచ్చు మనకి. గౌతమ్ ఫోన్ సార్. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో రా. గెట్ ట్రై చేస్తున్నాడు రా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? రాకిని ఎవరు కిడ్నాప్ చేశారు. ఎక్కడన్నా 5 minutes లో పార్క్ వస్తున్నాను. పద ఎక్కడమ్మా చెల్లి? ఆగండి సార్. అసలు ఏం జరిగింది? అరే నువ్వు తనతో మాట్లాడుతున్న టైంలో ఎవరో ముగ్గురు కారులోకి ఎక్కించుకుని వెళ్ళిపోయారు రా. ఆ కార్ నువ్వు గుర్తుపట్టగలవా? సిల్వర్ కలర్ వ్యాగనర్ కార్. కార్ నంబర్ చూసావా? చూసా సార్. AP31CI 420. అప్పుడు దాకా ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అనుకున్న నాకు ఆ క్షణమే అర్థమైంది ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారని, నన్ను ట్రాక్ చేసి గుర్తిస్తున్నారని. ఏవేదిరా అక్క ఏంట్రా నువ్వు ఇటు కలిపి నాటకాలు ఆడుతున్నారా? ఎక్కడా నా చెల్లి? అయ్యో సార్ నేను చెప్పడం వల్ల కదా సార్ ఆ కారు నాడని తెలిసింది. నేనేం చేస్తుంటే చెప్పేవాళ్ళ? నా చెల్లికి ఏమైనా అవ్వాలి, నా కొడుకు చంపేస్తాను. జీవితం రాఖీకి ఏదైనా మీరేం చంపడం వేస్తాం. నేనే చచ్చిపోతాను. రాఖీ ఫ్రంట్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయి నీ దగ్గర? 2 కాంటాక్ట్స్ ఉన్నాయి సార్. మరి ఇవ్వు. హలో ఎవరు? రాఖీని కిడ్నాప్ చేసింది నేనే. ఇప్పుడు రాజేష్ని పిలిచావో గుర్తు పెట్టుకో, ఇంకా రాఖీ మా దగ్గరే ఉంది. చెప్పుట్రా నువ్వు. ఇప్పుడు మ్యాటర్ నేను ఎవరిని కాదు భయ్యా, నాకేం కావాలని. చూడరాగలా ఎక్కువ గింజుకోకు. నాకు నీతో కానీ రాఖీతో కానీ ఏ ప్రాబ్లం లేదు. రాజేష్ గారికి నాకు తెలుసుకోవాల్సిన పాత లెక్కలు ఉన్నాయి. దాన్ని నాకు అప్పచెప్పి రాఖీ తీసుకుపో. ఎవట్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అసలు? చూడు బాసు, నేను నీకు ముందే చెప్పాను, మధ్యలో ఎక్కువ గింజుకోకు. సరే నీ జాబుకి కావాల్సిన 2 లక్షలు నేను ఇస్తాను, దాన్ని నాకు అప్పచెప్పావు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా నువ్వు? ఏంటిదా ఫోన్ అని మాట్లాడుతుంటే నాటకాలు చెప్తున్నావు? రాఖీ కిడ్నాప్ అయినప్పుడు లాస్ట్ కాల్ ఎవరు చేసింది? నీకు. రాఖీ కిడ్నాప్ అయిన కారు ఎవరిది? నీది. రాఖీకి దొరికిన కిడ్నాపర్ ఫోన్లో లాస్ట్ కాల్ నెంబర్ ఎవరిది? నీది. రాఖీకి ఇప్పుడు ఏదైనా అయితే బుక్ అయ్యేది ఎవరు? కదా ఏ రకంగా చూసుకున్నా బుక్ అయ్యేది నువ్వే. అయినా నేను 2 లక్షలు ఇస్తానంటుంటే ఏంట్రా నీ బాధ? బాసు నేను చెప్పింది చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. నాకు ఆలోచించుకోవడం కొంచెం టైం కావాలి. ఓకే, 6 గంటలు ఫోన్ చేస్తాను. ఎక్కడ బిజీ రావాలో చెప్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? సార్ అది నా ఫ్రెండ్ సార్. రాఖీ గురించి ఏదైనా తెలిసి చెప్పమని. నమ్మచ్చా సార్? సరే పద, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేద్దాం. పద సార్. ఏం దొరికిపోతాను భయమా? సార్ ఏం సార్ మీరు పదండి సార్. పదరా అయితే పద. అలా పోలీస్ స్టేషన్ కని లాక్కెళ్ళినవాడు దాన్ని దాటించుకొని స్టేషన్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళాడు. దిగు. నువ్వు ఎక్కడ ఉండు, నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తాను. నేనే వస్తాను సార్. ఇక్కడే ఉండమన్నా? ఓకే సార్. థ్యాంక్ గాడ్ నన్ను వాడితో రమ్మని. ఇంటికి ఎవరు వాళ్ళు రాఖీ కిడ్నాప్ చేశారు. నా బావగాడికి వాడుకున్న గొడవలు ఏంటో తెలియదు. నా జాబు కావాల్సినవన్నీ ఇస్తానన్నారు. దానికోసం చాలా చోట్ల తిరిగాను, చాలా మందిని అడిగాను. మీతో చాలా మాట్లాడాలరా, త్వరగా ఫోన్ చేయండి. హలో, ఇంటికి ఎందుకు అడిగావు? ఓకే కానీ నాకు 2 కాదు 5 లక్షలు కావాలి. ఏంటి? నాకు 5 lakhs కావాలి. అంతెందుకు? నా జాబ్కి
మిగతా నా ఖర్చులకి. లైఫ్ లో సెట్ అవ్వాలి కదా భయ్యా. ఓకే, 10 minutes లో మళ్ళీ కాల్ చేస్తాను ఆలోచించుకొని. ఎక్కడ విజయవాడలో మా నాన్న వాడుతున్న కారు తాలూకా డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళకెలా తెలిసి అర్థం కావట్లేదు. నా విషయాలని వీళ్ళు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారో అనిపించట్లేదు. రాఖీ వాళ్ళ దగ్గర సేఫ్ గా ఉందని నమ్మకం లేదు. నాకు వాళ్ళు మనీ ఇస్తారని గ్యారంటీ లేదు. నా బావగారిని వాడికి అప్పచెప్పడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో, ఓకే, నువ్వు అడిగిన 5 lakhs నీకు ఇస్తాం. మాకు రాజేష్ గారు కావాలి. నాకు మనీతో రాఖీని అప్పు చెప్తానే రాజేష్ మీకు అప్పు చెప్తాను. ఓకే, 5 గంటల వాడిని చెరువు గడ్డి దగ్గర తీసుకుంటా. ఈ డ్రామాకి అక్కడ తెరదించుదాం. నాకు మనీ కన్నా రాఖీ ఇంపార్టెంట్, కానీ డబ్బు కూడా అవసరమే. తప్పక తీసుకున్న నిర్ణయమైనా తప్పు లేదని అనుకుంటున్నాను. సార్, ఇది పోలీసులను పట్టించుకోవట్లేదురా. రాఖీని మనం ఎత్తుకుంటే మంచిది. రాఖీ ఎప్పుడు మీకు తెలిసింది సార్? ఏంటి పదండి సార్, వెతుకుతాం. తెలిసాక ఇంకా వెతుకడానికి తెచ్చేసుకుందాం పదా. ఏంట్రా, నన్ను నమ్మేశావా? మీరు ఆగండి సార్. రాయ్, ఎక్కడ్రా రాఖీ? ఇప్పుడు పంపరా వాణ్ణిటు. ఏంట్రా? మీకు చెప్పింది కరెక్టేరా. నాకు మనీ కన్నా రాఖీ ఇంపార్టెంట్, కానీ రాఖీకి మనీకి మధ్యలో ఇంకోటి ఉంది, ఫ్యామిలీ. ఎప్పుడైతే రాఖీ నాదనుకున్నానో అప్పుడే తన ఫ్యామిలీ కూడా నాదవుతుంది. అలాంటిది నువ్వు ఫోన్ చేసి నీ భావన కావాలి తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్పగానే తీసుకొచ్చి నీ చేతిలో పెడతానని ఎలా అనుకున్నారా? ఈ విషయం నీకు ముందే అర్థమైనా చెప్పేవాడిని, కానీ రాఖీ నీ దగ్గర ఉండిపోయింది. ఐ కాంట్ టేక్ రిస్క్ విత్ హర్. అందుకే రాఖీ సేఫ్ గా నా దగ్గరకు వచ్చేదాకా వెయిట్ చేశా. మరి మనీ? అదా, నేను వెంటనే మీకు ఓకే అని చెప్తే మీరు నన్ను నమ్ముతారా? నమ్మరు. కానీ మీరు నన్ను నమ్మాలి అంటే మీరు ఇస్తానని దానికన్నా నేను ఎక్కువ అడగాలి. ఇప్పుడు చెప్పండి రా, మీ బాధ ఏంటి? ఇందుకే మేము ఆడవరా. ఏం చేస్తాం భయ్యా? జిమ్మికెళ్ళి బిల్డప్ చేసిన మజిల్స్ లేనప్పుడు బ్లైండ్ గా మైండ్ లో ఫాలో అయిపోయి రాయ్, వాళ్ళిద్దరు నేసేయండి రా. ఆ డైలాగ్ నాదిరా. బుర్ర ఏ బ్యాంక్ లోకల్లో పెట్టుకొచ్చారా? ముందు నేనంటే ఇద్దరిని కలిపేసేస్తారా? ఆయన టచ్ చేయాలన్నా ముందు నేను దాటుకెళ్ళాలి. అసలు నీ ఆవేశం బామ్మద్ది. సార్, ఎటు నుంచి ఎటు చూసినా సరే తలకిందులుగా ఎలాడదీసినా ఒంటి మీద కేజీ కండ కూడా లేదు. చెప్పాలంటే పర్సనాలిటీకి పంచి డైలాగులు పెద్ద కామెడీగా ఉన్నాయి తెలుసా. ఏం చేస్తాను సార్, ఆలోచించడానికి టైం లేనప్పుడు ముందుగా ఎదురెళ్ళిపోవడమే. అంత అవసరం లేదు, వాళ్ళ నా ఫ్రెండ్సే. ఏంటి? వాళ్ళ నా ఫ్రెండ్స్. ఇదంతా నేను ఆడించిన డ్రామా. ఒక్కసారిగా నా బ్రెయిన్ బ్లాక్ అయింది. తర్వాత మెల్లగా క్లారిటీ వచ్చింది. ఇదంతా మా బావగడి గేమ్ అని అర్థమైంది. నీ మనసులో ఇప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. అసలు ఏంటి డ్రామా, నాతో ఎందుకు ఇలా ఆడుకున్నారు? ఆ క్షణం దగ్గరలో ఏదైనా బంద్ ఉంటే దానికి తల బాధేసుకోవాలనిపించింది. ఈ రోజు రక్షాబంధన్. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం నా చెల్లి నా కోసం రాఖీ తెచ్చింది. ఎప్పట్లాగా నేను కూడా తన కోసం ఒక గిఫ్ట్ కొన్నాను. కానీ ఈసారి నేను ఇచ్చిన గిఫ్ట్ తను వద్దన్నాడు. తనే ఒక గిఫ్ట్ అడుగుతానన్నది. ఆ గిఫ్ట్ గా నిన్నే అడిగింది. ఎలా రియాక్ట్ అవుదామన్న గిఫ్ట్ అని చెప్పి లాక్ చేసింది. సో నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవడానికి టెస్ట్ పెడదాం అనుకున్నా. ఒకవేళ నీ క్యారెక్టర్ మంచిదైతే నేను తన లైఫ్ లోకి గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నా. లేదంటే నీ క్యారెక్టర్ లైవ్ లో చూపించి తన లైఫ్ ని తనకే గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నా. సో గౌతమ్తో కలిసి రాఖీ కిడ్నాప్ అనే డ్రామా స్టార్ట్ చేశా. అన్నయ్య, ఇంతకీ ఏం డిసైడ్ చేశారు? నేను వాడి ఇంటికి వెళ్ళి వాడిని కొడుతున్నంతసేపు వాడికి వచ్చిన కోపం, కలిగిన కష్టం నువ్వు కనిపించట్లేదు అనగానే అంతా పోయింది. ఆ క్షణం రాఖీకి ఏమై ఉంటుందో అన్న బాధ తప్ప వాడి కళ్ళల్లో ఇంకేమీ కనిపించలేదు. అక్కడ నాకు వాడిని విషయంలో ఎంత రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నాడో అర్థమైంది. రాఖీకి ఏమైనా అయితే చచ్చిపోతాను అన్నప్పుడు వాడు నీ మీద పెంచుకున్న ప్రేమను చూశాను. వాడు కిడ్నాపర్ ఫోన్ గురించి వెయిట్ చేస్తూ నీ గురించి పడిన టెన్షన్ చూశాను. బట్ ఎప్పుడైతే కిడ్నాపర్ కి మేము ఇస్తామన్న డబ్బు కన్నా వాడు ఎక్కువ అడిగాడో అక్కడ నాకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఏంటి
వీడు నిజంగానే అమ్మేస్తున్నాడా? అంటే వీడు నా దగ్గర నటిస్తున్నాడా, లేక మనీ మైండెడా, లేదా నా మీద పగ పెంచుకున్నాడా? ఇలా చాలా ప్రశ్నలు ఒకేసారి నా మైండ్ లోకి వచ్చాయి. అందుకే మా వాళ్ళకి ఇస్తామని చెప్పమన్నాను. కానీ ఎప్పుడైతే తను రాఖీతో పాటు తన ఫ్యామిలీ కూడా తనదే అన్నాడో అక్కడ ఫిక్స్ అయిపోయాను, వీడే నా బామ్మర్దని. నేను చూడండి, ఇంట్లో నేను మాట్లాడుతాను, నేను ఒప్పిస్తాను. ఇంటి తొందరగా వచ్చి అందరూ బాగానే చేశారు కానీ నాయుడు అలా కొట్టవు. రే ఏంట్రా చూస్తున్నావు? నా అన్నయ్యకి నచ్చితే మా ఇంట్లో ఒప్పేసుకున్నట్టే. లెట్స్ ఎంజాయ్ దిస్ మూమెంట్. రే రే ఏంటి ఇదంతా? మా అన్నయ్య పెట్టిన టెస్ట్ లో నువ్వు పాస్ అయిపోయావురా. ఓహో అలాగా. పదా ఎక్కడికే? సినిమా వెళ్దామా? ఇప్పుడే కదా మీ అన్న చెల్లెళ్ళు కలిసి నాకు ఒక సినిమా చూపించారు. అవును, మా సినిమాకి పేరేం పెడతావు? పేరా? ఇంకే పేరు పెడదాం. నీ పేరే రాఖీ. ఇదండి నా కథ. నా జీవితంలో ఈ రోజు నాది నాకు తీర్చినా లాస్ట్ మంచిగా చేసింది. నా రాఖీని నన్ను కలిపింది, నా జాబు కావాల్సిన మనీ నాకు ఇచ్చింది, రాఖీ ఫ్యామిలీకి నన్ను దగ్గర చేసింది, మిమ్మల్ని అందరినీ షార్ట్ ఫిల్మ్ చూసేలా చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ కొట్టండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, హ్యాపీ రక్షాబంధన్. మీ ఏవి క్రియేటివ్ వర్క్స్.